దేశ ప్రధానమంత్రిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భానుక నర్మద. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు తెలుపుతూ ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని వార్డు 2లోని జైన మందిరం మరియు స్వామినారాయణ ఆలయంలో, అలాగే 6వ వార్డులోని తాడ్బంద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్. ఈ సందర్భంగా భానుక నర్మద మల్లికార్జున్ మాట్లాడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన దేశ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రధాని దేశ సేవలు అందించే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రత్యేక పూజలు నిర్వహించుకొని హనుమాన్ చాలీసా కూడా చదవడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సభాముఖంగా తాడ్బంద్ ఆంజనేయ స్వామి ముందు భానుక నర్మద మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. దేశానికి రక్షణ కవచం లాగా ఉంటారని, ప్రపంచంలో గొప్ప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, మహంకాళ జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు భానుక మల్లికార్జున్ మరియు తదితర వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన దేశ ప్రధాని మోదీ గారికి మనం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే తన పేరు మీద ఇవాళ తాడ్బంద్ ఆంజనేయ స్వామి గుడిలో మా భారతీయ జనతా పార్టీ ఉపసభ్యులందరం కలిసి వచ్చి పూజ చేయించడం జరిగింది. హనుమాన్ చాలీసా కూడా చదవడం జరిగింది. దేశ ప్రధాని గారు అంటే నేను ఈ తాడ్బంద్ ఆంజనేయ స్వామి ముందుండి చెప్తున్నా, దేశ ప్రధానికి ఎంత ఆయుష్ ఉందో నాకు తెలియదు, నాకు ఎంత ఆయుష్ ఉందో నాకు తెలియదు, కానీ నా ఆయుష్ల నుండి ఒక 1 ఇయర్ ఆ దేశ ప్రధానికి ఆ భగవంతుడు ప్రసాదించాలని సభాముఖం అందరి ముందు నేను కోరుకుంటున్నా. స్వామి తాడ్బంద్ ఆంజనేయ స్వామి ముందు కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఉంటే నా కుటుంబము నా కంటోన్మెంట్ వరకే, కానీ దేశ ప్రధాని అనేటువంటి బతుకుంటే ఇంకా ఎంత మందికి మొత్తము మన దేశానికి కాదు వరల్డ్లోనే ఫస్ట్ స్థానంను మనం తెప్పించే స్థాయికి మనను తీసుకెళ్తున్న మోదీ గారు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతోని తను సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని, దేశ భవిష్యత్తు అతని చేతిలో ఉంది కాబట్టి దేశాన్ని మంచి మార్గాన్ని నడిపిస్తున్న అతనికి మనందరం ఆశీర్వాదాలు, మనం చిన్నోళ్ళమైనా సరే మనందరి ఆశీర్వాదాలు అతనికి ఉండాలని తెలియజేస్తుంది. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు ఒక ఆజాన పురుషుడు, కనిపించే దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రియతమ నాయకుడు, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి ఇవాళ దాకా మన దేశ చరిత్రలోనే ఎలక్టెడ్ గా వారిని ఎంచుకోబడ్డ, దేశ ప్రజల చేత ఎంచుకోబడ్డ ప్రధానిగా గొప్ప గౌరవం దక్కిన ఏకైక వ్యక్తి మన శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి వారి యొక్క 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి భగవంతుడు ఇంకా ఆయుష్ కలిగించాలని చెప్పి, ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త వారి గురించి పూజలు చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ కార్యకర్తలమందరం మా యొక్క కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రసిద్ధిగాంచిన స్వయంభు వెలిచిన శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయంలో మరి మోదీ గారి గురించి మేము వారికి భగవంతుడు ఎల్లవేళలా వారితో పాటు ఉండాలని చెప్పి మనసా వాచ కర్మ దేవుణ్ణి ప్రార్థించినాము. మరి అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం జరిగింది. మరి నా యొక్క చిన్న విజ్ఞప్తి, ఈ సందర్భంగా ఈ దేశంలో ఎంతమంది అయితే నాగరికులు ఉన్నారో ఒక్క 2 నిమిషాలు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి గురించి దైవాన్ని ప్రార్థన చేసి వారి యొక్క ఆయురారోగ్యాల గురించి, వారి యొక్క ఏ మతమైనా పర్వాలే, ఏ కులమైనా పర్వాలే, మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా పర్వాలే ప్రపంచంలో, ఎందుకంటే
విశ్వగురుగా ఏకైక వ్యక్తికి ఆ బిరుదు దక్కింది. ప్రపంచ దేశాలే వారిని హర్షిస్తున్నారు. కాబట్టి మన భారతీయులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక 2 నిమిషాలు ఇవాళ వారి గురించి ఆ దేవుణ్ణి వారి వారి మతాలలో వారి వారి దేవుళ్ళని ప్రార్థన చేయాలని మనవి చేస్తూ మరొక్కసారి నా భూతో నా భవిష్యత్తు ఇటువంటి ప్రధానమంత్రి మనకు దొరకడు. దేవుడు మనకు ఆయన రూపంలో వారిని మన భారతదేశానికి పంపించారు. కాబట్టి భారత్ మాతాకి జై.